హలో ఎవ్రీవన్, అందరికీ నమస్తే. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈ రోజు వ్లాగ్ ని ఎక్కడ స్కిప్ చేయకుండా అలా వింటూ ఉండండి. ఈ రోజు ఈ వ్లాగ్ లో మీకు నేను ఫుల్ మోటివేషన్ అయితే ఇస్తాను. అంటే నా గురించి నేను ఈ రోజు నాకున్న ఈ బిజీ డేని ఎక్కడ టైం వేస్ట్ కాకుండా ఎలా యూజ్ చేసుకుంటాను అనేది ఈ వ్లాగ్ లో చెప్తానండి. అంటే ఒక అమ్మగా పిల్లల్ని ఎలాగ టైంకి రెడీ చేసి స్కూల్ కి పంపుతాను, వాళ్ళ అవసరాలని అంటే భోజనము, టిఫిన్ ఇలాంటివన్నీ టైంకి ఎలా ప్లాన్ చేసుకున్నాను, వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఒక భార్యగా ఇంట్లో పనులన్నీ ఎలా పూర్తి చేసుకున్నాను, తర్వాత యాజ్ ఏ హౌస్ వైఫ్ గా ఇంట్లోనే ఉంటూ డబ్బులు సంపాదించాలి అన్న నా కోరికని, నా కెరియర్ ని ఎలా నేను టైం ని సద్వినియోగం చేసుకుని ఉపయోగించుకుంటున్నాను, నా డే మొత్తం ఎలా జరుగుతుంది అన్నది ఈ రోజు ఈ వ్లాగ్ లో అయితే చూపిస్తానండి. మార్నింగ్ అయితే 6 o'clock కి షార్ప్ గా లేచిపోయాను. లేచి లేవంగానే కొంచెం ఫ్రెష్ అయిపోయి వంటగదిలోకి వచ్చి స్టవ్ మీద అయితే బియ్యం కడిగి పెట్టానండి. రైస్ అయితే ఉడికిపోయింది, వాచ్ చేశాను. తర్వాత చట్నీకి అయితే వేరుశనగ గుళ్ళు పుట్నాలు వేపించాను కదండి, దాన్ని అయితే చట్నీ కూడా చేసేసాను. ఇప్పుడైతే ఇంకా పాల ప్యాకెట్ అయితే కట్ చేశానండి. మా వారైతే టీ పెట్టు అన్నారు, ఆయన కోసం అయితే ఒక గ్లాస్ అయితే టీ పెడుతున్నాను. నిన్న వ్లాగ్ లో మీకు చెప్పాను కదండి, మా పెద్దన్నయ్య మా ఇంటికి వచ్చాడు అనేసి. పెద్దన్నయ్య అయితే ఇంకా నిద్ర లేవలేదు, తను ఇంకా పడుకున్నాడండి. ఇంకా మార్నింగే పిల్లల్ని స్కూల్కి పంపించాలి కాబట్టి నా రొటీన్ అయితే నేను స్టార్ట్ చేసుకున్నాను. ఇంకోండి మా వారికి పెట్టిన టీ అయితే మరిగిపోయింది. ఇక్కడ నేను మీకు ఒక పని కంప్లీట్ అయ్యాక ఇంకొక పని చూపిస్తున్నాను కదండి, అది జస్ట్ ఎడిటింగ్ లో మీకు చాలా చూపించాను. బట్ నేను ఎప్పుడు ఒక పనితో ఇంకో పని అయితే చేసేసుకుంటాను అనమాట. అంటే టీ మరిగే లోపల నేను ఇంకో పని పూర్తి చేసేసుకుంటాను, అన్నం ఉడికే లోపల ఒక పని అయితే పూర్తి చేసేస్తాను కదా. కానీ ఇక్కడ మీకు అన్ని పనులు క్లియర్ గా కనిపించాలి అనేసి ఎడిటింగ్ అయితే ఇలా చేశానండి. ఇంకా టీ అయితే మా వారికి ఇచ్చేసానండి. ఈ రోజైతే నేను కూర మళ్ళీ బీట్రూటే వండుతున్నాను. నిన్న సంత వేశానండి, సంతకి వెళ్ళడమే మర్చిపోయాను నేను. ఇంట్లో కూరగాయలు ఏమీ లేవు, బీట్రూట్లు బంగాళదుంపలు మాత్రమే ఉన్నాయి. సరే పిల్లల మట్టికి లంచ్ బాక్స్ లోకి బీట్రూట్ అయితే వండుదాం అనుకున్నాను. మా పిల్లలిద్దరికి బీట్రూట్ కూర అంటే ఇష్టమేనండి. మా మనుకి బీట్రూట్ కూరలో పప్పులు వేరుశనగకుళ్ళు వేస్తే దానికి నచ్చుతుంది అనమాట. బీట్రూట్ కూరలో నేను ఎప్పుడు ఉల్లిపాయ అయితే వేస్తానండి, అప్పుడు కూర మనకి టేస్ట్ బాగుంటుంది, ప్లస్ కలుపుకోవడానికి కూడా బాగుంటుంది. ఉత్తి బీట్రూట్ ముక్కలు అయితే కూర కలుపుకునేటప్పుడు ముక్కలు సెపరేట్ గా వచ్చేసినట్టు అలా ఉంటది. బట్ ఇలా ఉల్లిపాయతో వేసి ఉన్నప్పుడు కూర మనకి కొంచెం ఎక్కువ క్వాంటిటీ అవుతుంది, ప్లస్ టేస్ట్ కూడా చాలా బాగుంటది. మీరు ఎప్పుడైనా బీట్రూట్ ని వండుకోవాలనుకుంటే ఇలా అయితే వండండి. సో ఇప్పుడు నేను మీకు చెప్పాను కదండి, ఈ వ్లాగ్ లో నేను ఒక తల్లిగా ఇంట్లో పిల్లల అవసరాన్ని ఎలా తీరుస్తాను అనేసి. సో పిల్లల అవసరాల కోసం నేను మార్నింగే లేచి వాళ్ళకైతే వంట ప్రిపరేషన్ అయితే చేస్తున్నాను. నేనే కాదండి, ప్రతి వైఫ్, ప్రతి భార్య ఇలాగే చేస్తారు. అది హౌస్ వైఫ్ అవ్వచ్చు, లేకపోతే వర్కింగ్ ఉమెన్ అవ్వచ్చు, ప్రతి ఒక్కళ్ళు ఇలాగే చేసుకుంటారు. నేనే చేస్తున్నానని ఏం గొప్పలు చెప్పట్లేదు, బట్ నాకు ఛానల్ ఉంది కాబట్టి నేను ఎలా చేసుకుంటున్నాను అనేది మాత్రమే మీకు చూపిస్తున్నానండి. ఈ రోజు నేను స్ట్రాంగ్ గా డిసైడ్ అయ్యాను, ఇంట్లో పనులన్నీ కంప్లీట్ అయ్యే వరకు 10 o'clock వరకు ఫోన్ అసలు ముట్టుకోకూడదు అనుకున్నాను. కానీ షూటింగ్ కి ఫోన్ ఎలాగో తీస్తానండి. షూటింగ్ కి తీసిన యూట్యూబ్ గానీ, ఇన్స్టాగ్రామ్ గానీ, ఫేస్బుక్ గానీ ఇవేమి ఓపెన్ చేయొద్దు అనుకున్నాను. సో అసలు నేను ఈ రోజు మార్నింగ్ లేచినప్పటి నుంచి మళ్ళీ ఇంట్లో పనులన్నీ కంప్లీట్ అయ్యే వరకు, నేను స్నానం చేసి రెడీ అయ్యి బయటికి వెళ్లే వరకు నేను ఫోన్ అయితే ముట్టుకోలేదు. ఫోన్ ముట్టుకోపోవడం వల్ల ఏమోనండి, పనులైతే భలే ఫాస్ట్ గా కంప్లీట్ అయిపోయినాయి. అండ్ నేను టైంకి అన్ని పూర్తి చేయాలి అనుకున్నాను. అలా ఈ రోజు నా డే అయితే చక్కగా పూర్తి చేసేసాను. ఇదిగోండి పిల్లలకైతే లంచ్ బాక్స్ అయితే ప్యాక్ చేసేసాను. ఈ రోజు పిల్లలిద్దరికి స్కూల్ కి స్నాక్స్ బాక్స్ కింద మేము కర్బూజా అయితే పెట్టామన్నమాట. మా పిల్లలకి స్నాక్స్ బ్రేక్ ఏమీ ఉండదండి, ఎప్పుడైనా కొంచెం గ్యాప్ దొరికితే తింటారు అనేసి పెడతాను. నేను పెట్టిన స్నాక్స్ కూడా వాళ్ళకి ఈ రోజు టైం దొరకలేదమ్మా అనేసి తిరిగి వెనక్కి తెచ్చేస్తారనమాట. అయినా కూడా ఏమో పిల్లలకి ఎక్కడైనా టైం దొరికితే వాళ్ళు తింటారు, మళ్ళీ ఆకలేస్తుందేమో పిల్లలకని పెడతాను. మళ్ళీ పిల్లలిద్దరూ స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఒక ముద్ద అన్నం అయితే కలిపి పెడతానండి. లేదు అంటే రాగిజావ గానీ ఇంకేమైనా గానీ ఇస్తానమాట, కడుపు నిండా పెట్టేస్తాను అలాగా. ఇంకా అయితే ఇంకోండి పిల్లలు టిఫిన్ అయితే తినేశారండి. టిఫిన్ తినడం పూర్తయిపోయిన తర్వాత పిల్లలిద్దరికి నేను జడలైతే వేస్తున్నాను. ఫస్ట్ అయితే మొనతల్లికి జడ వేసేసానండి, తర్వాత అయితే ఇంకా నేను షానుకి అయితే జడ వేస్తున్నాను అనమాట. ఇంకా షాను మను ఇద్దరు రెడీ అయిపోయారండి, పిల్లలిద్దరు స్కూల్ కి వెళ్తున్నారు. టైం అయితే ఈ రోజు 8 o'clock కూడా అవ్వలేదు. ఇంట్లో పనులన్నీ చక్కగా అయితే పూర్తి చేసేసాను. ఇంకా కాసేపు అయితే పిల్లలు వెయిట్ చేసి 8 o'clock అయిన తర్వాతే మా టీచర్ స్కూల్ కి రమ్మన్నారు, ముందుకు రావద్దు అన్నారు అని చెప్పింది అనమాట.
అనమాట. సరే అని ఇంకా కాసేపు అయితే వెయిట్ చేశారు. తర్వాత అయితే ఇంకా 8:04 ఆ టైంకి అయితే మా హస్బెండ్ పిల్లల్ని తీసుకుని స్కూల్కి అయితే వెళ్తున్నారండి. సో షాను మను స్కూల్కి వెళ్ళేసరికి టైం అయితే 8:04 అలా అయ్యిందనమాట. ఇంకా పిల్లలు వెళ్ళిన తర్వాత కొద్దిసేపు అయితే నేను వీడియోస్ ఏవైతే షెడ్యూల్ చేయాల్సింది ఉందో షార్ట్ దాన్ని అయితే షెడ్యూల్ చేసేసుకుని ఇంక ఇప్పుడైతే మాత్రము గది అయితే క్లీన్ చేస్తున్నాను అనమాట. అంటే ఈరోజు నాకు చాలా వర్క్ ఉన్నదండి. రోజు చేసుకునే ఇంట్లో పనితో పాటు నా కెరియర్లో నాకు ఇష్టమైన ఒక అవకాశం అయితే వచ్చింది. సో ఆ అవకాశాన్ని అయితే నేను సద్వినియోగం చేసుకోవాలి అనుకుంటున్నాను. సో వాళ్ళకైతే నేను 11 o'clock కల్లా మీ షాప్కి అయితే వస్తానండి అని చెప్పానండి. సో ఆ 11 o'clock లోపల ఇంట్లో ఈ పనులన్నీ పూర్తి చేసేయాలి. నేనైతే ఇలాగే ఇల్లు తుడుచుకుంటూ ఉన్నానండి. పెద్దన్నయ్య అయితే నిద్రలేసి వచ్చాడనమాట. ఇంకా అన్నయ్య నువ్వు బ్రష్ అవి చేసేసుకో, నేను టిఫిన్ అయితే పెట్టాను స్టవ్ మీద, అందరము కలిసి టిఫిన్ చేద్దామని చెప్పాను. పిల్లలకి మార్నింగ్ ఇడ్లీ పెట్టాను కదండి. పిల్లలిద్దరూ టిఫిన్ తినేసిన తర్వాత మళ్ళీ నేను ఒక ఇడ్లీ పాత్రలోకి ఇంకొక 7 ఇడ్లీలు అయితే వేసాను అనమాట. సో ఆ ఇడ్లీ అయితే రెడీ అవుతుంది. ఈ లోపల నేను ఇల్లు మొత్తాన్ని నీట్గా క్లీన్ చేసేస్తున్నాను. ఇంకా హాల్లో కూర్చుని నేను అన్నయ్య మా వారు అయితే టిఫిన్ చేసేస్తామండి. ఇడ్లీ ఈ రోజు మళ్ళీ రెండోసారి వేసాను కదా, మేము తినేసరికి చక్కగా వేడివేడిగా ఉన్నాయి. స్టవ్ ఆఫ్ చేసేసిన తర్వాత మిగిలిపోయిన ఇడ్లీలు అయితే మాత్రము 9 ఇడ్లీలు మిగిలినాయండి పిల్లలకి పెట్టగాని. ఆ 9 ఇడ్లీలు కూడా ఈ ఆవిరి మీద పెట్టేశాను అనమాట. సో మొత్తం ఇడ్లీలు అన్ని భలే వేడిగా ఉన్నాయండి. ఇలా వేడిగా తింటే నాకు చాలా ఇష్టమని మీకు చెప్పాను కదా. అండ్ ఇడ్లీ పిండి కూడా సరిగ్గా క్వాంటిటీ సరిగ్గా కలిపినట్టున్నాను. చాలా బాగా అయితే మాత్రము ఊడొచ్చాయనమాట ఎక్కడ అంటుకోకుండా అని. చాలా మంది నాకు కామెంట్స్ లో చెప్తారండి, ఇడ్లీ వేస్తున్నప్పుడు కొంచెం నూనె రాయిబావని రేకులు కానీ అడుగుతారు. బట్ నాకు అలాగా నూనె రాయడము అలవాట్లేదండి. మా అత్తయ్య గారు ఏంటి, మా అమ్మ వాళ్ళు ఏంటి, అందరూ ఇడ్లీ పాత్ర ఫస్ట్ అయితే కడుక్కుంటారనమాట. నీళ్ళతో తడుపుతారండి. తడిపప్పుడు ఇడ్లీలు వేస్తారు. ఇలా వేసుకున్నా కూడా బాగానే వస్తాయండి. బట్ మనము ఇడ్లీలు తినడం బాగా లేట్ అయిపోయింది అనుకోండి, అప్పుడు ఏంటంటే మనకి అవి అతుక్కుపోయినట్టు ఎండిపోయినట్టు అయిపోయి అప్పుడు ఊడి రావన్నమాట. అంతే. ఇన్నేసి ఇడ్లీ తింటున్నాం ఏంటి అని అనుకోకండి. ఆఫ్టర్నూన్ లంచ్ ఏ టైంకి తింటానో ఏంటో కూడా నాకు తెలియదు. ఈరోజు బయటికి వెళ్తున్నాను ఒక షూటింగ్ పర్పస్ మీద. సో నేను అందుకనేసి మొత్తం ఒక 5 ఇడ్లీలు నేను తిన్నాను. మా వారికి 6 ఇడ్లీలు ఎన్నో పెట్టేశానండి. ఎందుకంటే చాలా లేట్ అయిపోతుంది ఈరోజు. మళ్ళీ మేము అంతసేపు ఆ షూటింగ్లో అలా ఉండి ఉండి మాట్లాడి వస్తాం కదా, ఎనర్జీ సరిపోవాలి కాబట్టి ఫుల్గా అయితే తినేసామన్నమాట. ఇంకా ఎన్ని ఇడ్లీలు తింటున్నాము ఏంటి ఇవి చెప్పకపోవని అని అంటారండి. బట్ ఏంటంటే ఆ రోజు జరిగింది ఎలా ఉంది అన్నది నాకు మాట్లాడటం అలవాటు అయిపోయింది. సో అలా అయితే చెప్పేస్తున్నాను. ఇక్కడ మేము ఇది తింటూ ఒక న్యూస్ అయితే చూస్తున్నామండి. అసలు కోపము, పగ, కక్ష వీటన్నిటితో ఎలా ఉంటారా బాబు మనుషులు అని అనిపించింది. ఒక స్కూల్ పిల్లోని కింద పాడేసి వాడి పైన టాటర్ ఎక్కిచ్చేసారండి ఎవరోని. అయ్య బాబు చచ్చిపోతాడు కదా అని మా అన్నయ్యతో అయ్యి చెప్తున్నాను అనమాట. చావలేదంటే బతికే ఉన్నారంట అంటే ఆయన కూడా అదేంటని బాబు అలా చేశారు అనేసి అంటున్నాను నేను. ఇంకా అన్నయ్య అయితే టిఫిన్ తినేశాడు కదండి. అన్నయ్యకి మా వారికి అయితే నేను టీ అయితే పెట్టానండి. సో వాళ్ళిద్దరి కోసము నేను టీ అయితే వడపోసేసి ఇచ్చేస్తున్నాను. టీ ఎక్కువైపోయింది, గ్లాసులు అయితే నిండిపోయినాయి అనమాట. మళ్ళీ అన్నయ్య పట్టుకోవడానికి ఇబ్బంది పడతాడు అనేసి ఆ టీ అయితే మాత్రము వేరొక గ్లాసులోకి అయితే మార్చేశాను. మా పెద్దన్నయ్య అన్ని మంచి హ్యాబిట్స్ అయితే ఫాలో అవుతాడండి. ఎంటీ స్టమక్తో అస్సలు టీ అయితే తాగడు. అలాగే మార్నింగ్ లేవంగానే ఒక 2 liters వాటర్ అయితే తాగుతాడు అనమాట. సో అన్ని హెల్దీ హ్యాబిట్స్ అయితే చూసుకుంటాడు మా పెద్దన్నయ్య. మా వారికి చెప్తాను, మా పెద్దన్నయ్యని చూసి నేర్చుకోండి, మా పెద్దన్నయ్య అసలు ఎంటీ స్టమక్తో టీ తాగడు, మీరే తాగేస్తున్నారు, మా పెద్దన్నయ్య లాగా ఉండండి అని చెప్తూ ఉంటాను. బట్ మా వారికి ఏంటంటే ఎంటీ స్టమక్తో టీ తాగడం అలవాటు అయిపోయింది. అది చాలా రిస్క్ అని కూడా చెప్తారు. ఇంకా టిఫిన్ తినగానే నేను బ్రేక్ఫాస్ట్ తర్వాత వచ్చిన గిన్నెలన్నిటిని అయితే క్లీన్ చేసుకుంటున్నానండి. ఇప్పటికీ టైం అయితే 9 o'clock అవుతుంది. ఈ గిన్నెలు మొత్తం అన్ని క్లీన్ చేసేసరికి 9:30 అలా అయిపోయింది అనమాట. ఇక పెద్దన్నయ్య ఏదో వర్క్ చేసుకుంటున్నాడు, మా వారు కూడా ఏమో ల్యాప్టాప్ లో వర్క్ చేసుకుంటున్నారు అనమాట. ఇంకా నేను వాళ్ళకి షాప్ దగ్గరికి 11 o'clock వస్తానని చెప్పానండి. ఈ లోపల నేను ఎడిటింగ్ కంప్లీట్ చేయాల్సినవి ఉన్నాయి, వాటిని అయితే చేసుకుంటున్నాను. సో ఇప్పుడు నేను నా కెరియర్ కోసం నేను టైం కేటాయించుకుంటున్నాను అనమాట. సో ఇంకా అన్నయ్య అయితే 10:30కి బయలుదేరిపోతున్నాడండి. ఆఫ్టర్నూన్ లంచ్కి వచ్చేసే అన్నయ్య అన్నాను. లేదమ్మా ఈ రోజు ఇంటికి వెళ్ళిపోతాను, నేను ఇంకా రాను, ఏవైనా అసలు నేనున్న మా ఫ్రెండ్స్ వాళ్ళ దగ్గర నుంచి ఇక్కడికి రావడానికి చాలా టైం పట్టేస్తుంది, ఇంకా అస్తమాను నేను తిరగలేను అనేసి అన్నాను అనమాట. ఇంకా పెద్దన్నయ్య అయితే వెళ్ళిపోతున్నారండి. ఆ పెద్దన్నయ్య వాళ్ళ కొలీగ్స్ అందరూ బేగంపేటలో ఉన్నారంట. ఇంకా బేగంపేట అయితే వెళ్తున్నారు.
నేను మీకు ప్రీవియస్ బ్లాగ్లో చెప్పాను కదా, మా పెద్దన్నయ్య అంటే నాకు మా నాన్న అనమాట. మా నాన్న కన్నా ఎక్కువ మా పెద్దన్నయ్య అండి. ఎందుకంటే మా నాన్నగా మాకు ఏమీ చెప్పిన ఏమీ లేదు. మమ్మల్ని పెంచడం కోసము అలా కష్టపడేవారు తప్పించి ఇది మంచి ఇది చెడు అనేసి మా పెద్దన్నయ్యే నాకు మా చిన్నన్నయ్యకి అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉండేవాడు అనమాట. నాకు ఎప్పటికీ మా పెద్దన్నయ్య మా నాన్న లెక్కే సంథింగ్ స్పెషల్ అండి. టైం అయితే 11 o'clock అయిపోయిందండి. ఇందాక ఎడిటింగ్ చేస్తున్నానని చెప్పాను కదా, ఇంకా వ్లాగ్ అయితే వాయిస్ ఓవర్ ఇవ్వడం అవ్వలేదు. టైం 11 అయిపోయింది కదా, నేను వాళ్ళకి 11 o'clock కల్లా వస్తాననేసి చెప్పానండి. ఇంకా నేను 2 షార్ట్లు ఉంటే వాటికైతే ఎడిటింగ్ చేసేసి వాయిస్ ఓవర్లు ఇచ్చేసి ఒక వీడియో ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ కూడా పెట్టేశాను. వాళ్ళకి ఈరోజు పెడతాననేసి టైం చెప్పాను అనమాట. సో అందుకనేసి ఫస్ట్ అయితే వాళ్ళని కంప్లీట్ చేసేసాను. తర్వాత ఏమో నాది ఇంకొక ఫ్రైడేది మినీ వ్లాగ్ చేశాను మార్నింగ్ది. సో అదైతే వాయిస్ ఓవర్ కూడా ఇచ్చేసానండి. 11 అయిపోయింది. ఈరోజు 2 PM పెట్టాల్సిన వ్లాగ్ అయితే నేను ఇంకా అసలు ఎడిటింగ్ చేయలేదు. ఎందుకంటే మనము ఒక టైం చెప్పామంటే టైం అక్కడికి రీచ్ అవ్వాలి కదండి. సో అందుకనేసి ఇంకా అవి తర్వాత చేద్దాంలే అనేసి ఇంకా నేను అది చేయలేదన్నమాట. సో ఇంకోండి ఇలా అయితే రెడీ అయ్యాను. వాళ్ళు డ్రెస్ సరిపోతుందండి, సారీ అవసరం లేదని అన్నారు. అందుకనేసి ఇంకా సింపుల్గా ఇలా రెడీ అయ్యానండి. ఇంక ఇది మ్యాచింగ్ అవుతుంది కదా, ఇది చూసారు ఇలా మ్యాచ్ అయింది, ప్లస్ ఇది కూడా డ్రెస్కి మ్యాచ్ అవుతుంది అనేసి ఈ బ్యాగ్ అయితే వేసుకున్నాను. సో వెళ్తున్నానండి. దేవుడు ఇచ్చిన ఒక అవకాశం అనే అనుకుంటాను. ప్రమోషన్ ఏదైనా వచ్చినప్పుడు ఇది నాకు వచ్చిన ఒక అవకాశం అని అనుకుంటాను అనమాట. అండ్ నాకు ఇలాంటి అవకాశాలు చాలా వస్తూ ఉంటాయండి. బట్ నేను ఏదైతే నా చూసే ఆడియన్స్కి సేఫ్ అనిపిస్తుందో అలాంటివి మాత్రమే తీసుకుంటాను. సో వచ్చిన తర్వాత మీతో చాలా విషయాలు మాట్లాడతానండి. ఫస్ట్ అయితే నేను అక్కడ పని చూసుకుని ఇంటికి వచ్చేసరికి ఏ టైం అవుతుందో తెలీదు. మళ్ళీ ఇంటికి వచ్చి మా కోసం నేను కూర అది వండుకోవాలన్నమాట. సో వెళ్తున్నానండి. ఏమండి మనం ఇప్పుడు బైక్ మీద వెళ్తున్నామా ఆటోనా? సో ఇంకా మేమైతే బైక్ మీద వెళ్ళిపోతున్నామండి. ఎలాగో పిల్లలు లేరు కదా, నేను మా వారే కాబట్టి బైక్ మీద అయితే వెళ్తున్నాము. ఇలాంటి ప్రమోషన్స్కి వెళ్ళేటప్పుడు నాకు కొంచెం కంగారుగా అనిపిస్తుంది. అంటే బాగా చేయగలుగుతానా లేదా అనేసి కొంచెం భయంగా ఉంటుందండి. ఎట్ ద సేమ్ టైం చాలా హ్యాపీగా కూడా ఉంటుంది. ఒక మంచి అవకాశం వచ్చింది, దీన్ని యూటిలైజ్ చేసుకోగలుగుతున్నాను, నాకున్న భయాన్ని దీన్ని అన్ని ఓవర్కమ్ చేసి దాన్ని చక్కగా చేశాను అన్న ఫీలింగ్ అయితే చాలా హ్యాపీనెస్ని అయితే ఇస్తుంది అనమాట. అండ్ ఇంకొక హ్యాపీనెస్ ఏంటి అంటే, చిన్నది వచ్చినా పెద్దది వచ్చినా ఇలా వెళ్ళాలి శ్రీవారు వెళ్దామా అనేసి అన్నాను అనుకోండి, మా వారు నాకు అంతే సపోర్ట్ చేస్తారనమాట. సరే తీసుకుని వెళ్తాను అనేసి వస్తారండి. అలాగా తీసుకుని వెళ్ళి మనని తిప్పి, అంటే నా కెరియర్లో నేను ఎలాంటివి చేయాలి అన్నది నాకు గోల్ కదా. నా గోల్ని మా హస్బెండ్ సపోర్ట్ చేయడం కూడా నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. మా వారైతే బైక్ పార్కింగ్ చేశారండి, బైక్ తీసుకురావడానికి అయితే వెళ్ళారు. ఎలా ఉన్నాను, నార్మల్గా రెడీ అయిపోయాను అంతే. సో మీరు మార్నింగ్ నుంచి చూస్తున్నారు కదండి బ్లాగ్లో. మార్నింగ్ లేచినప్పటి నుంచి పిల్లల్ని స్కూల్కి పంపే వరకు ఒక అమ్మలాగి ఇంట్లో పనులన్నీ పూర్తి చేశాను. తర్వాత ఒక హౌస్ వైఫ్ లాగా ఇల్లు మొత్తాన్ని నీట్గా చక్కదిద్దుకున్నాను, అంటే శుభ్రం చేసుకున్నాను. ఇంట్లో పనులన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత నాకు ఇష్టమైన పని కోసం నా కోసం నేను కొంచెం టైం అయితే స్పెండ్ చేసుకుని వీడియోస్ ఎడిటింగ్ అవి చేసుకున్నానండి. అండ్ నాకున్న కొన్ని డ్రీమ్స్లో ఇదొక డ్రీమ్ అనమాట. ఇలాగ నేను షాప్స్ని ప్రమోట్ చేసి స్టేజ్కి వెళ్ళాలి అన్నది. సో ఆ కోరికను కూడా నెరవేర్చుకోవడం కోసం అయితే ఇంకోండి ఇప్పుడైతే నేను ఇలాగ షాప్ విజిట్కి అయితే వచ్చేసాను అనమాట. నాకైతే వీళ్ళు చాలా బాగా నచ్చేసారండి. కొంతమంది మనుషులు చూడగానే మనకి తెలిసిపోతుందండి వీళ్ళు చాలా అమాయకులు లేకపోతే చాలా స్వచ్ఛమైన మనసున్న వాళ్ళు అని తెలిసిపోతుంది కదా. అలా నాకు ఈ అబ్బాయి అనిపించారనమాట. నేను ఇప్పుడు ప్యారిస్ సిల్క్ సెంటర్ దగ్గరికి అయితే వచ్చాను. నేను వచ్చేసరికి చాలా మంది కస్టమర్స్ అయితే వచ్చి వాళ్ళవి పాతవి పట్టు సారీస్ అయితే తీసుకొచ్చి అమౌంట్ అయితే తీసుకుని వెళ్తున్నారు. ఇది షాప్ అయితే కొత్తగా పెట్టారంటండి. ఈ షాప్ గురించి అందరికీ తెలియాలి అనేసి మన ఛానల్లో ఒక చిన్న మాట చెప్పమని అడిగారు. అందుకనేసి అయితే నేను ఇక్కడికి వచ్చానమాట. ప్యారిస్ సిల్క్ సెంటర్ అంటండి. ఇక్కడ ఓల్డ్ పట్టు శారీస్ని వీళ్ళైతే కొనుక్కుంటారంటండి. కొనుక్కుని వాటిని ప్యూరిటీ చెక్ చేసి మనకి దానికి తగ్గట్టుగా అమౌంట్ అయితే ఇస్తారంటండి. మనం కొన్న శారీ కన్నా వీళ్ళు ఇచ్చే అమౌంటే ఎక్కువ ఉంటుంది. ఎందుకు అంటే వాళ్ళు ఈ శారీస్ నుంచి సిల్వర్స్ అవి బయటికి అయితే ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటారంటండి. సో నేను వీటి డీటెయిల్స్ అన్ని చెప్తూ నిన్నే వ్లాగ్ అయితే పెట్టాను చూడండి. అసలు
మీకు చాలా ఇన్ని విషయాలు ఉంటాయా అనేసి అనిపిస్తుంది అనమాట. నాకు తెలియని విషయాల్ని నేనైతే చాలా తెలుసుకున్నానండి. నేను తెలుసుకున్నవే మీతో కూడా షేర్ చేశాను. ఇంకైతే ఇక్కడ షాప్లో వీడియో షూటింగ్ అయితే కంప్లీట్ చేసేసుకుని ఇంకా మేము బయటకైతే వచ్చేసామండి. ఇంటికైతే వెళ్ళిపోతున్నాము, లేట్ అయిపోయింది. టైం అయితే 3 o'clock అయిపోతుందండి. షూటింగ్ అయితే కంప్లీట్ అయ్యేసరికి నాకు 2 o'clock అయిపోయింది. ఇంకా ఇమీడియట్గా మేము పిల్లల్ని స్కూల్ నుంచి తీసుకురావాలి కాబట్టి షానుని మనుని రిసీవ్ చేసుకోవడం కోసము డైరెక్ట్ అటు నుంచి అంటే నేను స్కూల్ దగ్గరికి అయితే వెళ్ళిపోయాను. వెళ్ళి షానుని మనుని అయితే రిసీవ్ చేసుకుని జస్ట్ ఇప్పుడే ఇంటికైతే వచ్చామండి. ఇంకా నేను మా వారు కలిసి అయితే కూర్చొని భోజనం చేస్తున్నాము. యాక్చువల్లీ నేను ఏమనుకున్నానంటే మనము 11 ఆ టైంకి వెళ్తాం కదా, ఇంటికి వచ్చేసరికి 1 o'clock అవుతుంది, త్వరగా ఏమన్నా కొంచెం కూర వండుకుని తిందాం అనుకున్నాను. బట్ మేము వచ్చేసరికి 3 o'clock అయిపోయింది కదండి. ఇంకా వంట చేసే టైం అయితే ఏమీ దొరకలేదు. అందుకనేసి మార్నింగ్ పిల్లలకు వండిన బీట్రూట్లో కొంచెం కూరే ఉంది, అసలు ఎంతో లేదు, కొంచెం ఉంది. ఇంకా పెరుగు పచ్చడి వేసుకుని అయితే మేము ఇప్పుడు లంచ్ అయితే కంప్లీట్ చేస్తాము. ఇప్పుడు నైట్ డిన్నర్లోకి అయితే వంట చేయాలి. ఇంకైతే ఇందాక మీతో చెప్పాను కదండి, చాలా మాట్లాడాలి మీతో అనేసి. అంటే యాక్చువల్లీ ఆ టైంలో అంటే మార్నింగ్ వెళ్ళడానికి ముందు మనసులో చాలా చాలా అనిపించింది, మీతో షేర్ చేసుకోవాలి, మీకు కొంచెం మోటివేషన్ కింద ఉంటుంది అన్నట్టుగా చెప్పాలని అనిపించింది. బట్ ఇప్పుడు ఇంకా అంతా చెప్పబడిపోయింది, నార్మల్ అయిపోయాను చెప్పడానికి. వరకు నేను ఏమేమి పాయింట్ చెప్పాలి అనుకున్నాను అనేది మర్చిపోయాను. పెద్ద ఇంకా ఇందాక ఉన్నంత జోష్ ఇప్పుడైతే లేదనమాట. బట్ నేను ఈరోజు షూటింగ్కి అయితే వెళ్ళాను కదండి, ఆ షూటింగ్ అయితే మాత్రం కంప్లీట్ చేసుకుని వచ్చేసాను. ఎప్పుడైతే షూట్ అయితే కంప్లీట్ అయిపోయిందో అప్పుడు నాకు ఒక తెలియని ఒక హ్యాపీనెస్ అయితే వస్తుంది. దేనికి అంటే రేపు షూట్ అనగా 2-3 days ముందు నుంచే నేను భయపడుతూ ఉంటాను, ఎలా చేస్తాను, బాగా చేయగలుగుతానా లేదా, నా వే ఆఫ్ టాకింగ్ వాళ్ళకి నచ్చుతుందా లేదా, వాళ్ళు సాటిస్ఫై అవుతారా లేదా, వీడియో షూటింగ్ అంతా క్లారిటీగా వస్తుందా, మంచిగా వస్తుందా లేదని ఇలా భయపడుతూ ఉంటానండి. కానీ ఎప్పుడైతే షూటింగ్ అక్కడికి వెళ్తాను, అంతా షూట్ చేసుకుని మాట్లాడుకుని ఇవన్నీ వచ్చేసిన తర్వాత నాకు ఒక హ్యాపీనెస్ వస్తుంది, అమ్మయ్య ఈ పెద్ద పని అయిపోయింది, దీన్ని నేను మంచిగా చేయగలిగాను అనే హ్యాపీనెస్ అయితే వస్తుంది అనమాట. నేను మీతో ఒక విషయాన్ని అయితే చాలా క్లియర్గా చెప్తానండి. నేనేంటి అన్నది నాకైతే అసలు తెలీదు. ఎందుకు అంటే నేను మీలాగా ఒక అమ్మాయిని చదువుకున్నాను, పెళ్లి చేసుకున్నాను, పిల్లల్ని కన్నాను, ఇంట్లో హస్బెండ్ అవి చూసుకుంటున్నాను. తర్వాత ఏదో ఒకటి చెయ్యాలి, ఖాళీగా ఉండకూడదు, ఏదో ఒకటి చేయాలి అన్న ఒకే ఒక్క పట్టుదల అయితే నాలో ఉండేది. కానీ ఏం చేయాలి అన్నది తెలీదు. అలాగని జాబ్కి వెళ్ళడం అంటే నాకు ఇష్టం లేదు. ఎందుకంటే నా పిల్లల్ని ఎవరి చేతుల్లోనే నాకు పెట్టడం ఇష్టం లేదండి. నా పిల్లల్ని నేను మాత్రమే చూసుకోవాలి, నా ఇంటి పనులు, నా హస్బెండ్కి సంబంధించినవి అన్నీ నేను మాత్రమే చూసుకోవాలి అని అనుకున్నాను. బట్ ఇంట్లో ఉంటున్నాను కానీ మనసు తొలిచేస్తూ ఉండేదన్నమాట, చదువుకున్నాను ఏమీ చేయట్లేదు అనేసి. నా మెయిన్ చదువుకి సంబంధించిందే చేయాలని నాకు ఎప్పుడూ లేదండి. నా మెయిన్ గోల్ ఏంటి అంటే నేను డబ్బులు సంపాదించాలి, అది బయటకు ఉద్యోగంకి వెళ్లకుండా ఇంట్లో ఉండే సంపాదించాలి అన్నది ఉండేదన్నమాట. సో ఏదో అలా మొదలు పెట్టేశాను ఛానల్ని, నాకు తెలిసింది ఏదో చెప్దాం అన్నట్టు మొదలుపెట్టిన రోజు నా గోలు చాలా హైగానే పెట్టుకున్నాను. రాబోయే రోజుల్లో భవానీ లక్షలు సంపాదిస్తుంది, లక్షలు సంపాదించే స్టేజ్కి భవానీ వెళ్ళబోతుంది అని ఎప్పుడో 3-4 years క్రితమే నేను విజువలైజ్ అయితే చేసుకున్నానండి. అయితే ఆ డేకి వెళ్ళే క్రమంలో నాలో ఇన్ని మార్పులు వస్తాయి అనేసి నేను ఎప్పుడు ఊహించుకోలేదనమాట. ఎందుకు అంటే ఇది వరకు నేను ఇలా లేను, ఇప్పుడున్న నేను ఇది వరకు లేను. చాలా 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 అసలు మాటల్లో చెప్పలేనంత చేంజ్ నాలో వచ్చిందండి. ఎందుకు అంటే ఇది వరకు భవానీ భయపడుతూ ఉండేది, పిరిగ్గా ఉండేది, నలుగురిలో మాట్లాడతాకి సిగ్గుపడేది. సిగ్గు కన్నా నేను ఎవరైనా ఏమన్నా అనుకుంటారేమో అని భయపడుతూ నోట్లో మాట నోట్లోనే ఆపేసుకునేది, పైకి చెప్పేది కాదనమాట. ఇప్పుడు నేను మారడము ఇమీడియట్గా వచ్చేలేదు, చాలా స్లోగా నాకు నేను ధైర్యం చెప్పుకోగా ఈ స్టేజ్కి అయితే వచ్చానండి. ఈ రోజు ఆ షూటింగ్ అంతా కంప్లీట్ అయిపోయి వచ్చిన తర్వాత నాకే అనిపించింది అనమాట, ఇది వరకు నాకు ఈ గదంతట్లో నేను ఒక్కదాన్నే ఉంటేనే మాట్లాడుకునేదాన్ని. మా వారు ఉన్నా కూడా బయటకు వెళ్ళిపో నేను మాట్లాడుకోవాలని పంపించేసేదాన్ని. ఎందుకంటే నాకు అంత సిగ్గుగా అనిపించేది, అంత భయంగా అనిపించేది. బట్ ఇప్పుడు మా హస్బెండ్ ఉండగా మాట్లాడుతున్నాను, కొంచెం ధైర్యం వచ్చింది. ఇంకా ఈ రోజు షూటింగ్కి వెళ్ళాను, అక్కడ నాతో పాటు ఇంకా 2-3 అయితే ఉన్నారండి. వాళ్ళందరి ముందు కూడా నేను ధైర్యంగా కెమెరాను చూస్తూ మాట్లాడాను. అది నాకు ఒక మైల్ స్టోన్ అనమాట. నేను స్లోగా ఒక్కొక్క మైల్ స్టోన్ని పైకి ఎక్కుతున్నాను కదా, అది నేను ఎంజాయ్ చేస్తున్నానండి. ఈ ప్రాసెస్ నేను ఎంజాయ్ చేస్తున్నాను. నేను ఇప్పటికి చాలా మైల్ స్టోన్స్ని చాలా స్లోగా ఎక్కుతూ వచ్చాను.
ప్రతి మైల్ స్టోన్ ని నేనైతే చాలా ఎంజాయ్ చేస్తున్నాను. ఈ మూమెంట్ అయితే ఈ రోజు నాకు భలే హ్యాపీ అనిపించిందండి. నేనేనా, ఇంకా నా చుట్టుపక్కల 3-4 ఉన్నారు, ఇంత ధైర్యంగా మాట్లాడేనా అనిపిస్తుంది. అంతేకాదండి, నాలో నేను ధైర్యాన్ని నాకు నేనే నింపుకుంటున్నాను. భవాని యూ కెన్ డూ, నువ్వు చెయ్యగలవు, నువ్వు మాట్లాడగలవు, చెయ్యగలవు అని నాకు నేను చెప్తున్నాను. అండ్ ఇంకొకటి ఏమని చెప్పుకుంటానంటే, భవాని ఇదే నీ కెరియర్, ఈ రోజు కాకపోయినా రేపైనా నువ్వు చేయక తప్పదు, సో ఇప్పుడే స్టార్ట్ చెయ్యి అనేసి నాకు నేను చెప్పుకుంటూ నలుగురిలో మాట్లాడడానికి ధైర్యం అయితే తెచ్చుకుంటున్నాను. మళ్ళీ నేను చదువుకున్నాను, ఎంఎస్సి వరకు వచ్చాను, నాకు ఇంగ్లీష్ వచ్చు మాట్లాడము, బట్ స్టిల్ ఏదో ఒక భయం ఆపేస్తుంది. ఎందుకంటే కొన్ని పదాలు, కొన్ని లెటర్స్ పలకలేనండి. పి అస్సలు పలకలేను నేను. పి ఎప్పుడు ఎఫ్ లానే పలికేస్తాను అనమాట, ఎఫ్ని ఎఫ్ లాగానే పలికేస్తాను. సో పి పలకడం నాకు నచ్చొస్తుంది. సో నలుగురు చూసిన వాళ్ళు ఏమనుకుంటారు, ఇంత చదువుకుంది ఇది మొద్దులాగా ఇలా మాట్లాడుతుంది అని అనుకుంటారేమో అని భయం వేస్తుంది. బట్ నాలో ఉన్న ప్రాబ్లమ్ని నేను మార్చుకోలేను. దేవుడు అలా ఇచ్చేసినప్పుడు ఇంకా నేను మార్చలేనప్పుడు నేను ప్రొసీడ్ అవ్వాలి. ఎవరో ఏదో అనుకుంటున్నారని నేను ఆగకూడదు కదా. సో ఈరోజు చాలా హ్యాపీ అనిపించిందండి. నన్ను నేను మోటివేట్ చేసుకోవడం ఏంటి, నా హస్బెండ్ నాకు సపోర్ట్ ఇవ్వడం ఏంటి, నేను ఎలా అయితే ఒక్కొక్క మైల్ స్టోన్ని ఎక్కడమో నాకు చాలా హ్యాపీ అనిపించింది. నేను మీ అందరికీ ఒకటే చెప్తానండి, నేను ఇలా చేయగలుగుతున్నప్పుడు మీరు చేయగలుగుతారు. కాకపోతే ఒక స్టెప్ వేయడం అన్నది మనం ఆలోచిస్తాం కదా, ఆ వేసే స్టెప్ని మంచి చెడు అన్నది ఆలోచించుకుని వన్స్ మీరు స్టెప్ వేసారు అంటే స్లోగా అన్ని మీకు మీరుగానే నేర్చుకుంటూ ముందుకైతే వెళ్ళగలుగుతారు. ఒక మాట అండి, ఈ మాటను నేను మీకు చాలాసార్లు చెప్పాను. మనకి హస్బెండ్కి ఎంత ఇన్కమ్ వచ్చినా మనము సంపాదించే ఇన్కమ్ మనకి చాలా హ్యాపీనెస్ని ఇస్తుంది. అది 5,000 అవ్వచ్చు, 10,000 అవ్వచ్చు, 20, 30, లక్ష ఎంతైనా అవ్వచ్చు. అది మనకి ఒక స్పెషల్ హ్యాపీనెస్ని అయితే ఇస్తుంది అనమాట. ఆ మూమెంట్ను కూడా నేను ప్రజెంట్ ఎంజాయ్ చేయగలుగుతున్నాను. నేను సంపాదించాను, నేను సంపాదించగలిగాను అన్న ఫీలింగ్ చాలా బాగుంటుందండి. అండ్ ఇది కూడా చాలాసార్లు చెప్పాను, వన్స్ మనకి ఇన్కమ్ స్టార్ట్ అయిన తర్వాత మనకి వచ్చే రెస్పెక్ట్ మొత్తం మారిపోతుంది. అప్పుడు వరకు మనల్ని ఒకలా ట్రీట్ చేస్తారు. వన్స్ మనము ప్రతి నెల ఇన్కమ్ని జనరేట్ చేస్తున్నప్పుడు మనకు వచ్చే రెస్పెక్ట్ కూడా చాలా మారిపోతుందండి. అది హస్బెండ్ ఇచ్చే రెస్పెక్ట్ అవ్వచ్చు, పిల్లలు ఇచ్చే రెస్పెక్ట్ అవ్వచ్చు, అత్త మామలు, మన పేరెంట్స్, మన వదినలు, మన అన్నగారులు, లేకపోతే మన అత్తయ్య వాళ్ళ తరపు ఇంకా రిలేటివ్స్ ఉంటారు కదా, వీళ్ళంతా ఇచ్చే రెస్పెక్ట్ కూడా మనకి చేంజ్ అవుతుంది అనమాట. ఆ చేంజ్ని మీరు చాలా క్లియర్గా కూడా చూడగలుగుతారండి. మొదలెట్టండి, అది చిన్నదో పెద్దదో ఒక అడుగైతే వేయండి. వేసే అడుగుని అన్ని ఆలోచించుకుని దిగండి. వన్స్ దిగిన తర్వాత దాన్ని వదలకూడదు అన్న పట్టుదల అయితే ఉంచుకోవాలన్నమాట. రేపు బ్లాగ్లో ఇంకా చాలా విషయాలు మాట్లాడతాను. ఇప్పుడు వీడియో అయితే లెందీ అయిపోతుంది. పిల్లల్ని అయితే ఇప్పుడు డాన్స్ క్లాస్కి పంపించాలండి. సో వాళ్ళకి స్నాక్స్ కింద అయితే స్వీట్ పొటాటోస్ అయితే ఉడికిస్తున్నాను. చిలకడ దుంపలు, చిన్నప్పటి నుంచి నేను చిలకడ దుంపలనే పిలిచేదాన్నండి. స్వీట్ పొటాటో అన్న పేరు నాకు చాలా ఎదిగిపోయిన తర్వాత తెలిసింది, ఇలా ఇంగ్లీష్లో దీన్ని స్వీట్ పొటాటో అంటారు అనేసి. అయితే నా చిన్నప్పుడు మా నాన్న ఐస్ క్రీమ్ అమ్మేవారు కదండి. కరెక్ట్గా మనకి ఇంటర్వెల్ అయితే కొడుతూ ఉంటారు కదా, ఆ టైంకి మా నాన్న అయితే అక్కడికి వచ్చేవారు అనమాట ఐస్ క్రీమ్ అమ్మడానికి. అదే టైంకి స్కూల్ బెల్ అవుతుంది, పిల్లలందరూ బయటకు వస్తారు, ఏమన్నా కొనుక్కుంటారు అనేసి ఎన్నైతే షాపులు ఉన్నాయో, ఎంతమంది అయితే ఇలాగ బండ్ల మీద అమ్ముకుంటారో వాళ్ళంతా వచ్చి అక్కడ వెయిట్ చేస్తూ ఉండేవారండి. స్వీట్ పొటాటోస్, ఐస్ క్రీమ్లు, ఇంకా మనమరాలు, బఠానీలు, ఇంకా రేకుడియాలు, ఇలా ఏవో ఒకటి అయితే తీసుకొచ్చి ఫ్రూట్స్ అయితే తీసుకొచ్చి మా గేట్ దగ్గర అయితే నుంచునేవారు అనమాట. స్కూల్ బయట నుంచునేవారు. అప్పుడు పిల్లలందరూ ఎవరికి నచ్చింది వాళ్ళు స్నాక్స్ అయితే కొనుక్కొని తింటూ ఉండేవారు. సో ఇప్పుడు ఈ స్వీట్ పొటాటో చూస్తే నాకు అవన్నీ మెమరీస్ గుర్తొచ్చాయండి. అప్పుడు స్వీట్ పొటాటోస్ ఇంతలా ఉండేవి కాదండి, చిన్న చిన్న ఏరుల్లాగా ఉండేవి. వాటిని ఉడకేసేసి రూపాయికి ఇన్నేసి అనేసి పేపర్లో చుట్టేసి ఇచ్చేవారు అనమాట. ఆ స్వీట్ పొటాటోస్ని నేను కొనుక్కునేదాన్ని. నాన్నకి ఐస్ క్రీము పిల్లలంతా ఒకేసారి వచ్చేస్తే నాన్నకి గొట్టాలవి అందిస్తే నాన్న ఐస్ క్రీమ్ కూరి పిల్లలకి అమ్మేసేవారు అనమాట. సో నాన్నకి అంత హెల్ప్ చేసిన తర్వాత నాకు చివరిలో నాన్న 1 రూపీ అలాగే ఇచ్చేవారండి. ఆ 1 రూపీతో నేను నాన్న పక్కనే కూర్చుని ఒక ముసలావిడ ఉండేవారు అనమాట. చిలకడ దుంపలు, ఉసిరికాయలు నానబెట్టినవి అమ్ముతూ ఉండేవారు. నేను చిలకడ దుంపలు అవి కొనుక్కుని తింటా ఉండేదాన్నండి. చాలా పల్చిగా ఉండేవి అవి, కనీసం తొక్కవలుచుకుంటా కూడా వచ్చేది కాదు. సో అది నేను ఒడిపెట్టేసి నవలేసి మళ్ళీ అదంతా తుక్కు కింద ఉండేదండి.
పూసేసేదాన్ని అనమాట. అవన్నీ చాలా మంచి మెమరీస్ కదండి. నాన్నకి హెల్ప్ చేసిన ప్రతిసారి ఏదో ఒకటి ఇచ్చేవారు. అలాగే నాన్న సాయంత్రము ఐస్ క్రీమ్ అంతా అమ్ముకుని నైట్ వచ్చేటప్పుడు మా కోసం ఏమైనా పొట్లాలు తీసుకొచ్చేవారు అనమాట. మిర్చీలు అనేసి, పకోడీలు అనేసి ఇలా కొనుక్కొచ్చేవారు. మళ్ళీ నాన్న మా అమ్మకి స్పెషల్గా మా అమ్మకి ఇష్టం అనేసి గులాబ్ జామున్ అని లేకపోతే స్వీట్ ఐటమ్స్ ఏమన్నా తీసుకొచ్చి మళ్ళీ అమ్మకి అది సెపరేట్గా ఇచ్చేవారు అనమాట. ఇది నువ్వు మాత్రమే తిను అనేసి. అయితే అమ్మ కదండి, నేను ఒక్కదాన్ని ఎందుకు తింటాను, పిల్లలు తింటారు అనేసి మాకు కూడా కొంచెం ఇచ్చేదనమాట. నాన్న అలాగా అమ్మకి తన లవ్ను అయితే చూపించుకునేవారు. ఇంకా నేను అయితే నాన్న ఏం తెచ్చారు, అన్నయ్యకి ఎక్కువ ఇచ్చావా, నాకు తక్కువ ఇచ్చావా, నాకు కావాలి అని ఇలా అడుగుతూ ఉండేదాన్ని అనమాట. ఇంకైతే నేను గిన్నెలు అయితే తోముతున్నానండి. తర్వాత ఇందాక నేను కూర్చొని మాట్లాడినప్పుడు ఆ పాయింట్ని మళ్ళీ చాలా మంది నెగిటివ్గా అర్థం చేసుకుంటారేమోని. అంటే మనం ఇన్కమ్ సంపాదించిన తర్వాత మనకి వచ్చే రెస్పెక్ట్ స్పెషల్గా ఉంటుంది, వేరేగా ఉంటుంది అని చెప్పాను కదా. దాని ఉద్దేశం ఏంటంటే డబ్బు సంపాదించకపోతే మనకి రెస్పెక్ట్ లేదు అని కాదండి. డబ్బు సంపాదించకపోయినా మనకి రెస్పెక్ట్ ఇస్తారు. బట్ మనము ఏమన్నా జాబ్ చేసి కానీ లేకపోతే ఏమన్నా ఏదో ఒక రకంగా మనము మంచి ఇన్కమ్ అయితే జనరేట్ చేస్తున్నాం అనుకో, అంటే మనం కూడా మనీ ఎర్న్ చేస్తున్నాం అనుకో, కొడుకుతో సమానంగానే నా కోడలు కూడా సంపాదిస్తుంది అనేసి వాళ్ళు ఒక గొప్పగా అనుకుంటారన్నమాట. అంటే నా కోడలు ఏమీ తక్కువది కాదు అన్నట్టుగా మంచిగా చూస్తారు. అలాగే మన పుట్టింట్లో కూడా మనకి మంచి గౌరవం ఉంటుందండి. సో నేను ఆ ఉద్దేశంతో చెప్పాను తప్పించి మళ్ళీ దాన్ని నెగిటివ్గా తీసుకుని నేరో మైండెడ్తో చాలా మంది నెగిటివ్గా కామెంట్లు పెడుతూ ఉంటారు. సో దానికోసం అయితే చెప్తున్నాను అనమాట. నేను పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత గిన్నెలు అయితే ఏమీ క్లీన్ చేయలేదండి. ఆఫ్టర్నూన్ లంచ్ చేసేసిన తర్వాత ఇందాక స్టోర్ విజిట్కి వెళ్ళాం కదా, అవి వీడియోస్ ఉంటే వాటిని అయితే త్వరగా ఎడిటింగ్ అయితే చేసేసానండి. ఇక్కడ ఆయనే మెసేజ్లు అవి పెడుతుంటే ఆయనకి మెసేజ్లు ఏం పెట్టారని చూసుకుంటూ గిన్నెలు అయితే తోముతున్నాను. గిన్నెలు తోమడానికి ముందే నేను ఒక 2 గ్లాసులు బియ్యం అయితే కడిగేసి స్టవ్ మీద పెట్టేశానండి. ఇంకా వంట అయితే చేయలేను శ్రీవారు, కూర అవి ఏమి వండలేను, మీరు బయట నుంచి వస్తూ కూర అయితే తీసుకొచ్చేయండి అనేసి మా వారికి అయితే చెప్పాను అనమాట. మా ఆయన పిల్లలిద్దరిని తీసుకుని డ్యాన్స్ క్లాస్కి వెళ్ళారు. డ్యాన్స్ క్లాస్ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ పిల్లలు డ్యాన్స్ యూనిఫామ్ అవి చేంజ్ చేసేసుకుని పార్కుకి అయితే వెళ్ళారండి. పార్కులో ఆడుకుంటాము అనేసి ఇంకా నన్ను రమ్మన్నారు మా వారు. నువ్వు కూడా రావచ్చు కదా, ఎంతసేపు ఎడిటింగ్ అంతా ఉంటావు అన్నారు. బట్ లేదు శ్రీవారు, నాకు ఫోన్ బాగా నిండిపోయింది, 3-4 వ్లాగ్స్ ఉన్నాయి ఎడిట్ చేయాల్సినవి, నేను అవి కంప్లీట్ చేసుకుంటాను, మీరు వెళ్ళండి ప్లీజ్ అంటే ఆయన ఇంకా నాకు కూడా కొంచెం ఎడిటింగ్ త్వరగా అవ్వాలి అనేసి పిల్లలిద్దరిని తీసుకుని బయటకైతే వెళ్ళిపోయారు. నేను నా హస్బెండ్ పిల్లల సపోర్ట్ని ఎప్పటికీ నేను దాన్ని మర్చిపోలేనండి. ఎందుకు అంటే నా పిల్లలు ఏంటి, నా హస్బెండ్ ఏంటి చాలా సపోర్ట్ చేస్తారు. ఇప్పుడు నా హస్బెండ్ అనుకోండి పెద్దతనానికి అన్నీ తెలుస్తాయి, బట్ నా పిల్లలు కూడానండి, అమ్మ నాకు కొంచెము షూటింగ్ ఉందమ్మా, కొంచెం మాట్లాడుకునేది ఉంది ప్లీజ్ అన్నాను అనుకో, సరే అమ్మా నువ్వు చేసుకో అనేసి సైలెంట్గా ఉండిపోతారనమాట. చెల్లి అమ్మ పనిలో ఉంది, నువ్వు అల్లరి చేయకూడదు అనేసి చెప్తుంది అనమాట వాళ్ళ అక్క షాను. అలాగే మా మనువు కూడా చాలా తెలివైందండి. నిజంగా నేను దేవుడికి ఎప్పటికీ థ్యాంక్ఫుల్గా ఉంటానండి. ఇంత మంచి హస్బెండ్ని, ఇంత మంచి పిల్లల్ని, అంత మంచి పేరెంట్స్ని, ఇన్లాస్ని, అలాగే వాళ్ళందరికన్నా ఎక్కువ నేను ఎవరో మీకు తెలీదు, నా ముక్కు ముఖం తెలీదు, ఇంత బాగా సపోర్ట్ చేసే నా సబ్స్క్రైబర్స్కి ఎప్పటికీ రుణపడిపోయి ఉంటాను. కమింగ్ వ్లాగ్లో ఒక మంచి లవ్ లెటర్ అయితే వచ్చిందండి. మొన్న కమ్యూనిటీ పోస్ట్లో పెట్టింది కాకుండా ఇంకొకటి, దానికోసం అయితే చెప్పాలి. మా వారైతే బయట నుంచి కూరలు అయితే తీసుకొచ్చారండి, అవి వేసుకుని ఇంకా డిన్నర్ తినేసాము. ఇదండి రోజు. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేసి కామెంట్ చేయండి. మరొక మంచి వీడియోతో మిమ్మల్ని కలుస్తాను. అంటిల్ దెన్ బై బై, టేక్ కేర్, గుడ్ నైట్.